కిషోర బాలికల హక్కులు, వారి బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పొదిలి శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సిడిపిఓ సుధామారుతి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 20 రోజుల పాటు నిర్వహిస్తున్న రోజుకో కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా పొదిలి ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థినులకు పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం ప్రాముఖ్యతను విద్యార్థినులకు వివరించారు. బాలికలు విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తమ హక్కులు బాధ్యతలను తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సుధామారుతి సూచించారు. అలాగే బాల్య వివాహాలు, మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా వివరించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించి మహిళా సాధికారతపై సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలుపుతున్నాము. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు 20 రోజుల పాటు హబ్ ప్రోగ్రామ్స్ అనేవి మేము ప్రతిరోజు ఒక కార్యక్రమంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలలో మరియు కిషోరి బాలికలలో కూడా వాళ్ళ హక్కుల పట్ల, వాళ్ళ బాధ్యతల పట్ల మరియు వాళ్ళకున్న చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్ళ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసంగా పాటుపడేటట్లుగా ఈ మా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు అందులో భాగంగా కిషోరి బాలికలందరికీ కూడా ఒక చిన్న పీసీపీఎన్డీటీ యాక్ట్ అంటే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టం గురించి మరియు బేటీ బచావో బేటీ పడావో అనే పథకం గురించి కూడా తెలియజేస్తూ ఆడపిల్లల యొక్క విద్యా ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జూనియర్ కాలేజీ హై స్కూల్ నందు మన గౌరవ హెచ్ఎం గారు మరియు వీరందరి సహకారంతో కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా సైకిల్ ర్యాలీలో పిల్లలందరికీ కూడా చదువు పట్ల వాళ్లకు కావాల్సిన శ్రద్ధ గురించి, చదువు వల్ల వాళ్లకు కలిగే ఉపయోగాల గురించి, దాని యొక్క ఆవశ్యకత గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆడపిల్లలు చదువుకున్నందువల్ల ఉద్యోగం కోసం మాత్రమే చదువు కాదు, మన భవిష్యత్తులో మన బ్రతుకుని కూడా మనం ఒక రకమైన మంచి మార్గంలో నడిపించుకోవడానికి, మన లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మన జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం అనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలనే విషయం అందరికీ తెలియజేశాము. చక్కగా పిల్లలందరూ కూడా వాళ్ళ 10వ తరగతి తర్వాత అందరూ కూడా మేము కాలేజీలోనే చేరుతామని అందరూ ప్రామిస్ చేశారు. ఈ సందర్భంగా సైకిల్ ర్యాలీని నిర్వహించుకుంటూ మేము